తనుజ వర్సెస్ రీతు చౌదరి. ఏ మాటకి తనుజ రియాక్ట్ అయింది. హే, నీకు గ్రూప్ కావాలి, వాడికి వద్దా? నువ్వు నా దాంట్లో బొమ్మలు తీసేద్దామని రాముతో చెప్పలేదా అని తనుజ రైజ్ అయింది. హే ఆగు, నేను నీ పేరే చెప్పలేదు అంటూ రీతు బుకాయించింది. తనుజ అదే పాయింట్ మళ్ళీ మళ్ళీ మాట్లాడటంతో నువ్వు ముయ్, నోరు ముయ్ అంటూ తనుజపై నోరు పారేసుకుంది రీతు. తర్వాత సంజన, ఫ్లోరా, సుమన్ శెట్టి సపోర్ట్ చేస్తానన్నా కూడా తనుజ వద్దని చెప్పింది. వెంటనే వెళ్లి రాము బాస్కెట్ లో వేసినవి మళ్ళీ తన దాంట్లో వేసుకుంది రీతు. దీంతో ఇమ్మాన్యుల్ కూడా తాను ఇచ్చినవి తెచ్చేసుకున్నాడు. వెంటనే మళ్ళీ అన్నీ ఇచ్చేసి తన బాస్కెట్ ఖాళీ చేసుకుంది రీతు. ఎలాగో తనవి పోయాయి కాబట్టి వెళ్లి తనుజని అటాక్ చేసింది. ఇద్దరు లాక్కొని తోసుకొని కాస్త ఫిజికల్ ఫైట్ అయింది. ఈ రౌండ్ ముగిసేసరికి రీతు అవుట్ అయింది. ఇక తనుజ, రాము, ఇమ్ము మిగిలారు. తనుజని ఓనర్ చేద్దామంటూ ఇమ్ము వెళ్లి సంజనకి సలహా ఇచ్చాడు. కానీ తనుజ మాత్రం గివప్ ఇచ్చేస్తానని చెప్పింది. రౌండ్ మొదలు కాగానే రీతు తనుజానే అటాక్ చేసింది. టాప్ 2లో ఒక్కరిని ఎంచుకోవాలన్న బిగ్ బాస్. తనుజ కూడా అవుట్ కావడంతో ఇక చివరికి ఇమ్ము, రాము ఇద్దరే మిగిలారు. దీంతో బిగ్ బాస్ రంగంలోకి దిగాడు. టెనెంట్స్ ఇప్పుడు ఈ టాస్క్ లో టాప్ 2గా నిలిచిన రాము, ఇమ్ము నుంచి ఓనర్ గా మారి హౌస్ లోకి వెళ్లేదెవరో నాకు చెప్పండి అంటూ బిగ్ బాస్ అడిగాడు. సో చర్చించుకుందాం అనుకుంటే నాకు రాము ఓనర్ అవ్వాలి. అదంతా కాదు మ్యాటర్. ఇప్పుడు ఇక్కడ ఆడిన దాని ప్రకారం ఎవరు ఫైట్ చేశారు, ఎవరిది ఎక్కువ సార్లు తీసుకోవడానికి ట్రై చేశారు, ఎవరు ఎక్కువ సార్లు ఫైట్ చేశారో వాళ్ళకే ఛాన్స్ ఇవ్వాలి. ఇక్కడ ఓటింగ్ కుదరదు, మీ పాయింట్లు చెప్పండి అంటూ అందరి మీద ఏదో దాదాగిరి చేసినట్లు ప్రవర్తించింది రీతు. ఫ్లోరా తాను ఇమ్మాన్యుయల్ కే సపోర్ట్ చేస్తున్నట్లు చెప్పింది. తనుజ కూడా ఇమ్ముకి సపోర్ట్ చేసి రాము అలా అయితే మధ్యలోనే ఆయన గివప్ ఇచ్చాడు, కనీసం ఫైట్ కూడా చేయలేదు అంటూ తనుజ అంది. దీంతో రీతు మళ్ళీ రైజ్ అయింది. ఇమ్మాన్యుయల్ కి సపోర్టర్స్ ఉన్నారు కాబట్టి ఆయన బొమ్మలు కూడా ఎవరూ టచ్ చేయలేదు. రాము ముగ్గురు నలుగురు వచ్చినా కూడా ఫైట్ చేశాడు అంటూ వాదించింది. ఇక సుమన్ శెట్టి కూడా తాను ఇమ్ముకే సపోర్ట్ చేస్తున్నట్లు చెప్పాడు. అయినా సరే నాకు రాము ఓనర్ కావాలి అంటూ అడ్డదిడ్డంగా వాదించింది.